బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి మిషన్ గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని తన సొంత గ్రామమైన పంతంగి గ్రామంలో మొక్కలు నాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్ మాట్లాడారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజానికి మిషన్ గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని తన సొంత గ్రామమైన పంతంగి గ్రామంలో మొక్కలు నాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని సహస్ర ఫౌండేషన్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మిషన్ గ్రీన్ ఇండియాను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ మిషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్, మలగ వేణు, సహస్ర ఫౌండేషన్ సభ్యులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు, సిహెచ్ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గ్రీన్ మిషన్ ఇండియా అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. దాని సందర్భంగా ఈరోజు మొదటి మొక్కని నాటడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రీన్ మిషన్ ఇండియాలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో 150 కోట్ల మంది ప్రజలు ఉంటారు. కాబట్టి 150 కోట్ల మొక్కలు నాటి ప్రస్తుతమైనటువంటి 42-45 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతను తప్పనిసరిగా దాన్ని కట్ డౌన్ చేసి 30 డిగ్రీలు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలనే ఒక సదుద్దేశంతో మనం యొక్క కార్యక్రమం చేపట్టాము. కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా మొక్కలు నాటుదాము. ప్రతి ఒక్క బర్త్డే సందర్భంగా కానీ ఏదో రక సందర్భంలో మన యొక్క మొక్కలు నాటి తప్పనిసరిగా వాళ్ళ యొక్క సెల్ఫీలను స్టాటస్లో పెట్టుకొని, అదేవిధంగా మొక్కలు నాటడమే కాకుండా దాని యొక్క సంరక్షణ గురించి దాన్ని తప్పనిసరిగా వాటర్ వేయడం కానీ, దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం కానీ చేసి ఈ యొక్క భారతదేశాన్ని కాపాడి, అదేవిధంగా మన